నమస్తే, నేను సిరి. సో ఈరోజు చూసుకున్నట్టయితే డాకు మహారాజ్ మూవీ నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, లిరికల్ వీడియో అయితే రిలీజ్ అయింది. సో దీంట్లో అయితే బాలకృష్ణ గారు దుమ్ము లేపరని అనిపిస్తుంది నాకైతే. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి అయితే వస్తుంది, ఇది కూడా, ఈ సినిమా కూడా చాలా అంటే మనం ట్రైలర్ అది చూసినప్పుడు ఎలా అనిపించింది అంటే అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి చాలా వరకు. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ కూడా వచ్చేసింది. ఈ సాంగ్లో మీకు ఎట్లా అనిపించింది సార్ వీళ్ళిద్దరు కాంబినేషన్? డాకు మహారాజ్ 12వ తేదీ రిలీజ్ అవుతుంది, జనవరి 12 సంక్రాంతి సందర్భంగా. అంటే 3 పెద్ద సినిమాల్లో మధ్యలో వచ్చిన సినిమా. 10వ తేదీ గేమ్ చేంజర్, 12వ తేదీ డాకు మహారాజ్, 14న సంక్రాంతి వస్తుంది. సో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు కూడా ఏవైతే 2 పాటలు రిలీజ్ అయ్యాయో, టీజరు 2 పాటలు రిలీజ్ అయ్యాయి. ఆ 2 పాటలు కూడా ఆశించిన రీతిలో రాలేదు. అంటే సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్ పాటలతో పోలిస్తే పాటల విషయంలో డాకు మహారాజ్ వెనకబడ్డాడు అనే పేరు వినిపించింది. అందులో ఒకటి థీమ్ సాంగ్ డాకు మహారాజ్ అనేది. అంటే మాస్ ఆడియన్స్ వరకు, ఆయన ఫ్యాన్స్ వరకు అది సాటిస్ఫై చేసింది. కానీ ఓవరాల్ జనరల్ వ్యూయర్స్ దృష్టిలో చూసుకుంటే, పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది అంచనాలు అందుకోలేదు అనేది వచ్చింది. తర్వాత ఒక చిన్న పాపకు సంబంధించినటువంటి ఒక పాట కూడా వచ్చింది, అది కూడా అంతగా పాపులర్ కాల. సో ఇప్పుడు ఈ 3వ సింగిల్ వస్తూ ఉంది అని చెప్పేసి ఏదైతే నిన్నటి నుంచి వాళ్ళు చెప్పారో అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేశారు. ఊర్వశి రౌతేలతో వచ్చే సాంగ్, అమ్మాయి ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్గా పేరు పొంది ఇదివరకే తెలుగులో కొన్ని పాటలు చేశారు, ఆమె కూడా చేసింది. సో బాబీకి బాగా నచ్చినటువంటి ఒక ఐటమ్ గార్డ్ అనుకోవాలి. కాసర్ల శ్యామ్ రాసినటువంటి పాట. ఈ పాట సినిమా అంటే పాట కనుక చూడకుండా వినటానికి మాత్రం పాట బాగానే ఉంది, అంటే సౌండింగ్ బాగానే ఉంది. కానీ చిత్రీకరణ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం నేనైతే డిసప్పాయింట్మెంట్కి గురయ్యా. సో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయను నేను. బాబీ తను అంటే తన టేస్ట్ని తను ఇంకా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది పాట చూసిన తర్వాత. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగు ఐకానిక్ డైలాగ్ అది. దాన్ని ఈ పాటలో వాడుకున్న విధానం కూడా నాకెందుకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. దబిడి దిబిడి అని కూడా వచ్చేసింది. దబిడి దిబిడి అనేది అది ఆయన మాట, అది కూడా ఒక ఐకానిక్ డైలాగ్ అది. అది యూజువల్గా ఎక్కడైనా సరే మనం ఏదైనా పని కాకపోతే చేయకపోతే దబిడి దిబిడి, ఎవరైనా మాట వినకపోయినా చేసినా కానీ దాన్ని నీకు దబిడి దిబిడే అనేది ఒక అంటే అలా ఒక సామెతలాగా మారిపోయింది, ఒక నానుడిలాగా మారిపోయినటువంటి డైలాగు. అలా బాలయ్య గతంలో చెప్పినటువంటి అనేక డైలాగులు అలా జనం నోళ్ళలో ఇప్పటికీ కూడా నానుతూనే ఉంటాయి. సో అలాంటి కొన్ని డైలాగ్స్ అంటే దబిడి దిబిడే అనే ఒక డైలాగు, అలాగే ఇప్పుడు ఆ కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగు, వాటిని ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. ఆ పాట పేరు కూడా దబిడి దిబిడి అని పెట్టారు. మన శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించాడు. కాకపోతే నాకు ఎందుకు మొత్తం ఓవరాల్గా పాట కంపోజిషన్ కానివ్వండి, అంటే కొరియోగ్రఫీ కూడా నాకు ఎందుకు అంత బాలయ్య స్టేచర్ ఇప్పుడు వేరే స్టేచర్ అయింది. ఆ స్టేచర్కు తగ్గట్లుగా ఆ కొరియోగ్రఫీ కూడా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అంటే శేఖర్ మాస్టర్ గారు దీనికి చేశారు, కొరియోగ్రఫీ చేసింది. సో అంటే పాటకి తగ్గట్టు లేదంటున్నారు అసలు, ఎట్లా అంటున్నారు మీరు? బాలయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బాలయ్యని ఎక్కువగా ఒక ఉన్నత స్థానంలో మనం ఊహించుకుంటే దానికి తగ్గట్లుగా కొరియోగ్రఫీ లేదని అనిపించింది. పైగా అమ్మాయి ఆమె కనిపించినటువంటి తీరు కూడా అంత ఇదిగా లేదు, కొంచెం ఆడ్గానే అనిపించింది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు కూడా ఆ సౌండింగ్ ఏదైతే ఉందో చూడటానికి కంటే కూడా వినటానికి బాగుందని చెప్పేసి అనిపించింది నాకు, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో కాకపోతే ఈ పాటలను పక్కన పెడితే, అంటే ఈ పాట రాసిన వాళ్ళ పేరు కూడా మనం పాడిన వాళ్ళ పేరు కూడా చెప్పుకుందాం, వాగ్దేవి ఫీమేల్ సింగర్. సో ఇది ఓన్లీ ఊర్వశి రౌతేల నోట నుంచి స్క్రీన్ మీద వచ్చేది కాబట్టి ఒక్క ఆమె వాయిస్ మాత్రమే ఇందులో వినిపిస్తుంది. బాలకృష్ణ ఆయన ఈ పాటనేం పాడరు ఆయన తెర మీద. కాబట్టి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే
ఒక ఐటమ్ సాంగ్లానే మనకి కనిపిస్తూ ఉంది. అందులో ఈయన బాలయ్య కూడా హీరోగా ఆయన కూడా భాగం అవుతాడు, అది మనకి కనిపిస్తుంది అందులో. కానీ ఇక్కడ నాకు ఆ పాట చిత్రీకరించిన విధానం చూసినప్పుడు మాత్రం నేను అంటే బాబీకి సంబంధించి, ఎందుకంటే తన ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి తను అప్ టు ద మార్కు లేడేమో అని అనిపించింది ఈ పాట చూస్తే, ఈ పాట విషయంలో. కానీ సినిమా మీద బజ్ అయితే బాగుంది. సంక్రాంతి సినిమాలో డాకు మహారాజుకు సంబంధించిన బజ్ చాలా బాగా ఉంది. నాగవంశీ పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సో వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అన్నాడు. అలాంటి గొప్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్ అని చెప్పేసి తను ప్రశంసించాడు. వేరాజ్ ఈ పాటకు వచ్చేటప్పటికి తన నుంచి అలాంటి ఎక్స్ప్రెసివ్ వర్డ్స్ ఏమి రాలేదు, అలాంటి ఎక్స్ప్రెషన్ రాలేదు నాగవంశీ నుంచి ఈ పాటకు సంబంధించి. బహుశా ఆయనకి మొత్తం అంటే పాటల కంటే కూడా సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఆయనకు బాగా నమ్మకం ఉంది, నచ్చిందని అనుకోవాలి. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ పాటలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ తోటి ఆయన పండించేటువంటి ఎమోషన్స్, ఆయన పండించేటటువంటి సెంటిమెంటు, అలాగే ఆ యాక్షన్ సీక్వెన్స్కి ముందు వచ్చేటువంటి లీడ్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బాలయ్య సంగతి చెప్పేదే ఉంది. ఆ ఎమోషన్స్ని ఎలా పండిస్తాడో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన నటనతోటే అలాంటి సీన్స్ని ఆయన భుజాన సినిమాని కూడా మోసేస్తాడు. సన్నివేశాలు చేయటంతో పాటు భుజాల మీద కూడా మోస్తూ ఉంటాడు. అలాగే ఈ డాకు మహారాజ్ అనేది నేను అనుకోవటం కంప్లీట్గా వన్ మ్యాన్ షోగానే ఉండబోతూ ఉంది. సో బాలయ్య నటన ఏంటి అనేది, సో ఆయన డైరెక్టర్ బాబీ, సో వాల్తేరు వీరే లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చేసినటువంటి సినిమా, అది సంక్రాంతికి వచ్చి హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మరోసారి సంక్రాంతికే ఆయన ఈ సినిమాని చాలా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని మళ్ళీ ఇమీడియట్గానే ఆయన ఈ సినిమాని తీసుకొచ్చాడు బాబీ కూడా. మొత్తంగా చూసుకుంటే అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ పాట, ఇప్పుడు రిలీజ్ అయిన పాట ఏదైతే దబిడి సాంగ్ ఉందో ఆ సినిమాలో కనుక అది యాప్ట్గా ఉంటే మాత్రం ఆ సన్నివేశాలు తగ్గట్టు రిలీజ్ అయిన తర్వాత కూడా పాజిటివ్గా మారే అవకాశం ఉంది. మొదట్లో కొంచెం నెగిటివ్ అనిపించినవి కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కరెక్ట్ సన్నివేశం ప్రకారం వచ్చింది అనుకున్నప్పుడు అప్పుడు వాటి మీద ఉన్నటువంటి అప్పుడు దాకా ఉన్నటువంటి ఒపీనియన్ కూడా మారిపోయి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. మేబీ ఈ పాటకి అలాంటిది రావచ్చామని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. సో అది ప్రధానంగా అంటే హీరోయిన్లు వరకు చూసుకుంటే ఇది పెద్దగా ఇప్పటిదాకా హీరోయిన్ల మీద ఫోకస్ ఇప్పటిదాకా పెట్టలేదు. ప్రజ్ఞా జైస్వాల్ ఒకరుండారు, ఇంకెవరి పేర్లోనూ వినపడుతూ ఉన్నాయి. సో ఆమె కాకుండా అంటే ఎక్కువగా హీరోయిన్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదనుకోండి, ప్రాధాన్యం లేదు. మొత్తానికి డాకు అంటే మనకు తెలుసు, బందిపోటుని డాకులు అంటారు. సో అలాంటి మరి బందిపోట్లకే మహారాజు లాంటి వాడు ఆ క్యారెక్టర్ మరి ఎలా చేసి ఉంటాడు, గుర్రపు స్వారీ బాలయ్య అలాంటి క్యారెక్టర్లు చూసి చాలా కాలం, చాలా సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ అలాంటి పాత్రతో ఆయన మన ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన వీరవిహారం చేస్తాడు, గుర్రపు స్వారీతోటి బాక్స్ ఆఫీస్ స్వారీ కూడా చేస్తాడు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. అదే నిజం కావచ్చు కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.